హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్లోని 8th లెసన్ అండి. చెరువు. చెరువు అనే ఇతివృత్తం, చెరువు పాఠం యొక్క ఇతివృత్తము సంస్కృతి పర్యావరణం అండి. చెరువు అని అంటే పర్యావరణం కదండి, అట్లా గుర్తుంచుకోవాలి. సంస్కృతిని తెలియజేస్తుంది పర్యావరణం అండి. ప్రక్రియ అనేది స్వాగతం అండి. అంటే ఒక్క ఊర్లో ఒక్కటే ఉంటుంది కాబట్టి చెరువు అంటే మామూలుగా అయితే ఒకటే ఉంటుందండి, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ మనం ఇట్లా అనుకుందాం, ఒక ఊరిలో ఒక చెరువు ఉంటుంది, అది ఆ ఊరికే స్వంతం కాబట్టి స్వాగతం అన్నట్టు. ఓకేనండి. అయితే స్వాగతం అంటే తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడం. మనకి ఇది కామన్గా మనకి తెలుసండి, తమలో తాము అనుకోవడం స్వాగతం అని తెలుసు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎదుటి వారికి తెలియజేసేటట్లు చెప్పుకోవడం ఏమిటి అని అడుగుతున్నారండి. ఎదుటి వారు కూడా తెలియజేసేటట్లు చెప్పుకోవడం స్వాగతం అండి. ఈ పాఠం ఉత్తమ పురుషలోనిదండి. తమలో తాము చెప్పుకోవడం, ఎదుటి వారికి చెప్పుకోవడం అంటే ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుందని గుర్తుంచుకోవాలండి. మనకి ఇంకొక దగ్గర కూడా ఉత్తమ పురుష కథనం వస్తుందండి, అప్పుడు చూద్దాం. ఈ పాఠం, చెరువు అనే పాఠం ఉత్తమ పురుష కథనంలోనిదండి. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటామండి. ఓకేనా. విశేష అర్థాన్ని ఇవ్వడాన్ని జాతీయం అని అంటాము. ఓకేనండి. తర్వాత సామ్యత నుండి ఏర్పడింది సామెత అనండి. సామెత. ఓకేనా అండి. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్తారండి. ఓకేనా. మంచి భావం ఏదైతుందో ఆ భావాల్ని పదునైన మాటల్లో చెప్పడము సామెత అండి. సామెత యొక్క లక్షణం ఏంటండి? సంక్షిప్తంగా ఉంటుంది, గూఢార్థకంగా ఉంటుంది. అంటే తెలియకుండా అర్థాన్ని ఇస్తుంది, గూఢార్థంగా ఉంటుంది. ఓకేనండి. అందులో అర్థం మనకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థంగా అనేది సామెత లక్షణం అండి. సంక్షిప్తంగానే ఉంటుంది కానీ గూఢార్థం మంచి అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. ప్రకృతి అడుగుజాడల్లో నడువు అండి. ప్రకృతి అడుగు జాడల్లో నువ్వు నడువు, ఇది నీకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది అని ఎవరన్నారండి? ఎమర్సన్ అని అన్నాడండి. ఓకేనా. పాఠం చివరిలో ఉందండి. ఎమర్సన్ ఏమంటారో, ప్రకృతి అడుగు జాడల్లో నువ్వు నడుస్తే నీకు అది ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. ఎనలేని ధైర్యం, ఎమర్సన్. ఓకేనా అండి.